హాయ్ ఫ్రెండ్స్, మీ ముందుకి మరో కొత్త వీడియోతో వచ్చేసాను. సో ఇవి నా వీడియో ఏంటి అంటే, నేను వంటగదిని రీమోడలింగ్ చేద్దాం అనుకుంటున్నాను. వంటగది అంతా అస్సలు చూస్తే వంటగదిలో అడుగు పెట్టాలనిపించట్లేదు. సో ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నానంటే, ఇలాంటి డబ్బాలు అంటే డిస్ప్లేకి బాగుంటాయి, దీనికి పెట్టే కాస్ట్ కూడా మనకి ఎంతో లేదు. అవన్నీ సదురుకునే బదులు ఇది బెటర్ కదా. సో ఇదిగోండి డబ్బాలు, స్టోరేజ్ పర్పస్. ఇదిగోండి ఇట్లా ఉంది కదా. ఇది మీకు ఎలా అనేది అనుకుంటున్నారా? ఇప్పుడు రావాలి. ఇదిగోండి డిస్ప్లే చూడండి ఎంత బాగుందో. మనం ఇంత స్పెషల్గా ఒక స్లిప్స్ అంటించుకొని ఇవి ఈ సరుకులు ఇవి అని పేరు రాసుకునే పని లేకుండా, సో ఈ డబ్బాలు చూడండి. ఇందులో సరుకులు పోస్తే ఎలా ఉంటుంది అనేది కూడా నేను చూపిస్తాను. ఇదిగోండి ఇదనమాట. కందిపప్పు పోస్తే డిస్ప్లే ఎంత బాగుందో కదా, ఇదనమాట వీడియో. సో ఇదిగోండి ఖాళీ డబ్బాకి దీనికి ఎంత వేరియేషన్ ఉందో. దీంట్లో సరుకులు పోసుకొని వంటగదిలో అన్నీ స్టోర్ చేసుకుంటే చూడటానికి చాలా బాగుంటాయి. ఇదిగోండి రవ్వలు అన్నీ ఇట్లాంటివన్నీ. సో ఇందులో మళ్ళీ చిన్న సైజ్ అనమాట ఇవి. ఇదిగోండి ఇవి తీసేస్తే, ఇందులో ఉన్న పేపర్ తీసేస్తే ఇందులో ఉన్న సరుకులు పోస్తే ఇలా ఉంటుంది అనమాట. బొంబాయి రవ్వ చూడండి డిస్ప్లేలో ఎంత తెల్లగా చాలా బాగా కనిపిస్తుంది కదా. ఇది ఒకటి. సో ఈ సైజు ఒకటి, సైజుల వారీగా అనమాట. మనం ఈ సైజులన్నీ ఒక 10 మనకు కావాల్సిన సరుకులు ఎన్ని ఉంటే అన్నీ మనకి ఎంత నీడెడ్ అనుకుంటే అవసరం అనుకున్న వరకు కొనుక్కుంటాము. ఈ సైజు ఒకటి, ఈ సైజు ఒకటి, ఈ సైజు ఒకటి, అన్ని సైజుల వారీగా తీసుకున్నాను. ఏ సైజు ఎంతవరకు అవసరం అనేది ఆ సైజుల వరకు అనమాట. సో ఇందులో ఇంకా ఉన్నాయి సైజెస్. ఇదిగోండి ఈ సైజెస్, ఈ సైజులో కూడా మనకు కావాల్సినవి పోసేసుకుంటాం. సో ఇంకా స్పైసెస్ పోసుకోవడానికి ఈ డబ్బాలు చూడండి భలే బాగున్నాయి. స్పైసెసే కాదు, ఇందులో ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి, కర్రీస్ కూడా స్టోర్ చేసుకోవడానికి, ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి కూడా బాగుంటాయి. చూడండి ఇవి సీల్ చేసి చూద్దాం ఇప్పుడు ఎలా ఉన్నాయో. ఇదిగోండి డబ్బాలు చూడటానికి ఎంత బాగున్నాయో, ముద్దు ముద్దుగా. చూడండి చాలా స్ట్రాంగ్గా కూడా ఉన్నాయి. ఎంత అంటే అసలు ఇవన్నీ ప్లాస్టికే, గాజు కూడా కాదు. మీకు ఇంకో ప్లస్ ఏంటంటే చూడండి ఇది కూడా డిస్ప్లే ఎంత బాగుందో డబ్బా. ఇందులో కూడా ఏదైనా పోస్తే అంత బాగా డిస్ప్లే ఉంటుంది. చిన్న చిన్నవి మనకు కావాల్సిన స్పైసెస్ లాంటివి పోసుకోవడానికి, ఫ్రిడ్జ్లో కర్రీస్ పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి. ఇదిగోండి ఇది ఒక బౌల్. సో ఇందులో వచ్చేసేసి ఇందులో కూడా పోపు దినుసులు అంటారు కదా, అలాగే ఇలాంటివి 2 డబ్బాలు కొనుక్కుంటే ఒక దాంట్లో పోపు దినుసులు పోసుకోవచ్చు, ఒకటి బిర్యానీకి సంబంధించినవి. సో ఇవి నేనైతే బిర్యానీకి వాడే దినుసులు ఇందులో ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇది బిర్యానీ మసాలా, గరం మసాలా. సో ఇది వచ్చేసి జీలకర్ర, ఇది ఆవాలు, ఇవి మిరియాలు, లవంగాలు. ఈ స్పైసెస్ ఎక్కువ వాడతాను నేను. సో ఇవి ఇంకొకటి దీంట్లో ఏ పర్పస్ ఉంది అంటే, ఇది ఇలా తీసుకొని వాడే పర్పస్ కూడా ఉంది. కొన్ని అన్నీ అటాచ్ అయ్యి వస్తాయి, అలాంటివి మనం తీసుకునే కన్నా కూడా ఇవైతే చూడండి దేనికి అది సపరేట్ అవుతుంది. వీటన్నిటికీ మనం ఒకటే స్పూన్తో వాడేసుకోవచ్చు. చూడండి ఇలా అన్నమాట. ఇలాగా వాడేస్తే ఈ డబ్బా ఒకటి ప్లస్ బాగుంటుంది మనం పెట్టుకోవడానికి, వంటగదిలో పెట్టుకోవడానికి. ఇలాంటివి 2 డబ్బాలు తీసుకుంటే చాలు, ఒకదాని మీద ఒకటి, ఒక దాంట్లో పోపు దినుసులు పెట్టేసేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసేసి ఇదిగోండి చిన్న సైజ్ అని చెప్పాను కదా, వీటిల్లో ఇలా చూపించాను కదా. ఈ చిన్న డబ్బాలో డిస్ప్లే టీ పొడి పోస్తే ఎంత బాగా కనిపిస్తుందో టీ పొడి. సో టీ పొడి ఏంటంటే రోజుకి ఒకసారి పెడతాం కాబట్టి మనం ఒక 1/4 kg తెచ్చేసేసుకుంటే ఇందులో పట్టేస్తుంది. సో ఇది డిస్ప్లేకి ఎంత బాగుందో. ఇవి ఒకటి ఫ్రిడ్జ్ స్టోరేజ్ బాక్సెస్. ఈ ఫ్రిడ్జ్ స్టోరేజ్ బాక్సెస్లో కూడా చూడండి ఎంత బాగుందో డిస్ప్లే చాలా బాగుంది. ఇందులో అడుగున మనం ఒక పేపర్ వేసుకొని దీని మీద కొత్తిమీర కానీ క్యారెట్ కానీ స్టోర్ చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. ఫ్రిడ్జ్లో సైడ్ బాక్సెస్లో పెట్టుకోవడానికి ఇవి బాగా స్టోరేజ్ ఇస్తే, ఇవేమో నార్మల్గా ఫ్రంట్ వాటిల్లో పెట్టుకోవడానికి, ఇది సైడ్ వాటిల్లో పెట్టుకోవడానికి చాలా బాగుంది. సో ఇది ఇంకా ఇదిగోండి ఇలాంటివి కూడా 2 తెచ్చుకుందాం. 2 లేదా ఇంకా 3 మన ఇష్టం, అది ఎవరెవరి ఇష్టం వాళ్ళది. నాకు అంతవరకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడానికి వాటర్ బాటిల్స్ కూడా, ఎందుకంటే వచ్చేది ఎండాకాలం. సో ముందే ప్రిపేర్ అవుతున్నాం. ఎండాకాలంలో డస్ట్ ఎక్కువ పడుతుంది కాబట్టి ఇవైతే జస్ట్ ఒక క్లాత్తో ఇలా చేసేసుకోవచ్చు. సింపుల్గా ఈజీగా అయిపోయే ప్రాసెస్ అనమాట ఇది. సో ఇదొకటి చాపర్. ఇదిగోండి ఇది కావాలి అంటే మనం ఇలా లాక్ చేసేసుకోవచ్చు. దీన్ని కావాలి అనుకున్నప్పుడు మాత్రమే జస్ట్ ఇక్కడ ఒక లాక్ ఉంది, ఈ లాక్ బటన్ తీస్తే టక్ ఓపెన్ అయిపోయింది. సో ఇప్పుడు వచ్చేసేసి మనం ఇలా ప్రెస్ చేస్తే ఆనియన్స్ కట్ చేసుకోవచ్చు, మిర్చి కట్ చేసుకోవచ్చు, చిన్న చిన్నవి అన్నీ కట్ చేసుకోవచ్చు. చూడండి ఇలా స్మాష్ అయిపోతుంది. సో మళ్ళీ మన పని అయిపోయిన తర్వాత దీన్ని ఇలా పెట్టేసేసి ఇలా లాక్ చేసేసుకోవచ్చు అనమాట. సో ఇది తీసేసి వేరుగా స్టోర్ చేసుకోవచ్చు. దీన్ని మళ్ళీ మనం ఈజీగా కూడా క్లీన్ చేసుకోవచ్చు అనమాట. ఇది కూడా చిన్న బ్లేడ్ వచ్చింది ఇందులో, అంతే. జస్ట్ దీన్ని ఇలా సెట్ చేసుకోవడమే. ఈజీగా క్లీన్ చేసుకోవడానికి, పని చేసుకోవడానికి
చాపర్ అనమాట. ఇది వచ్చేసేసి ఇలా అనమాట. సో ఇదనమాట, ఇది నా వంటగది స్టోరేజ్ ఇవాళ. సో చూడండి, ఇవంతా వంటగదిలో మనం సదురుకుంటే చాలా బాగుంటుంది. ఇదిగోండి సైజుల వారీగా ఏమేమి తీసుకొచ్చాము అనేది ఇది. ఇదిగోండి ఆ టైప్. ఇవన్నీ ఒక సైజులు, ఇవన్నీ ఒక సైజులు, సైజుల వారీగా తెచ్చామన్నమాట. వంటగదిని రీమోడలింగ్ చేయడానికి ఇది ఒక కొత్త పద్ధతి. అంతే, ఏం లేదు. అవి వీటికి ఎంతో అవ్వదండి ఖర్చు. కానీ దీని గురించి మనం అయ్యో వంటగదిలో ఏంటి ఇది ఇలా ఉంది ఆగంగా ఉంది అని చెప్పేసి ఫీల్ అవుతూ ఉంటాం. సో మీరు కూడా ట్రై చేయండి. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, ఒక షేర్ చేయండి, ప్లీజ్ కమెంట్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి. సౌజన్య లగడపాటిస్ ఛానల్. ఓకే, థ్యాంక్ యూ.